వెళ్దాం. ఎంతవరకు వచ్చింది లవ్? ఏలూరు దాకా వచ్చింది. ఏలూరు దాకా? అబ్బో, మనూరు రావడానికి చాలా టైం పడింది. అరే, లవ్ అనే ట్రాక్ మీద గూడ్స్ బండి లెక్కదరా, సర్కార్లో పరిగెట్టాలరా. జీవితంలో ఇంకెప్పటికీ శృతిని కలవలేను. ఆఖరిసారి చూడాలనిపిస్తుంది. చూడాలి. ఏంటమ్మా అల్లుడు గారు ఇలా చేశారు? అతన్ని చూడ్డానికి నేను ఇండియా వచ్చింది. సారీ డాడీ, ఎన్నిసార్లు ట్రై చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇలా జరగటం ఇది ఫస్ట్ టైం. ఐ డోంట్ నో వాట్ యు డు. సాయంత్రం లోపు నేను అతన్ని చూసే తీరాలి. ఎవరు? అజయ్. I'll kill you. ఏం చేస్తున్నారు? వద్దు. రే, నువ్వు అసలు మనిషివేనా? నేను కుమార్ని లవ్ చేస్తున్నానని చెప్పానా? ఇంకా ఎందుకురా నన్ను ఇలా టార్చర్ పెడుతున్నావు? దిస్ ఇస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అజయ్. ఇంకోసారి ఇలా వెంట పడ్డావో చస్తావు. జాగ్రత్త. శృతి జ్ఞాపకాలతో నేను రాసుకున్న ఆఖరి అక్షరాలు. ఇదేమిటయ్యా ఇందులో క్లైమాక్స్ ఏది? ఇది నిజంగా జరిగింది కదా సార్. అతను ఎవరో ఏంటో కూడా నాకు తెలియదు సార్. ఓ, దొరికిందా? నేను బస్సులో ఊరికెళ్తూ ఉంటే నాకు ఈ డైరీ దొరికింది సార్. అయితే పని చెయ్యి, ఆ డైరీలో అతని కాలేజ్ అడ్రస్ ఉందన్నావు కదా. అవును సార్. ఈ రియల్ స్టోరీకి రియల్ క్లైమాక్స్ ఉంటేనే బాగుంటుంది. ఓకే సార్. తప్పకుండా అతను తీసుకురా. సరే సార్. ఈ కథని నేనే ప్రొడ్యూస్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. దీనికి డైరెక్టర్ నువ్వే. థ్యాంక్స్ అ లాట్ సార్. అడ్వాన్స్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్. చూడమ్మా, అతని మీద నీకెంత ప్రేమ ఉందో మేము అర్థం చేసుకోగలం. అలాగే నీ మీద మా అందరికీ ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోమ్మా. ప్లీజ్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నువ్వేమీ తినలేదని ఇంట్లో ఎవరు ఏం తినలేదమ్మా. ప్లీజ్ శృతి, రామ్మా, భోంచేద్దు గాని. వస్తాడమ్మా, కుమార్ తప్పకుండా వస్తాడు. శృతి, ఈ డాడీ మీద నమ్మకం లేదా? శృతి, శృతి,
ఇది నా బాధ్యత. తీసుకొస్తానమ్మా. హలో, హాయ్ రాబర్ట్. హే రావ్, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. నువ్వు ఇండియా వచ్చినప్పుడు హైదరాబాద్ చూపించిన అబ్బాయి గుర్తున్నాడా? ఓ యా, కుమార్. యా, కుమార్. బై ఎనీ ఛాన్స్ అతని ఫోటో ఏమైనా మీ దగ్గర ఉందా? యా, ఐ హావ్. Okay. Can you please email it immediately? Sure, I will. Okay. Fast. I'll see that. ఏమైందమ్మా? డాడీ, ఇతను కుమార్ డాడీ. అజయ్ కుమార్. కుమార్ అజయ్. ఎలా డాడీ? కుమార్. అయ్యో, ఇంతకాలం తెలుసుకోలేకపోయాను. అజయ్ ఎందుకు నా వెంట పడుతున్నాడు అర్థం చేసుకోకుండా నేను అతన్ని హర్ట్ చేశాను. ఇట్స్ ఓకే. తిట్టాను, కొట్టాను. ఇట్స్ ఓకే. కుమార్, యు ఫూల్. ఎందుకు నా దగ్గర నిజం దాచా? శృతి, నాకు వాడు కావాలి. ఓకే. వాడు కావాలి. ఓకే. నాకు వాడు కావాలి డాడీ. Listen. Try to listen. నాకు వాడు కావాలి. Okay. We will go to college, and we'll get the address. We'll find him. Okay. Go. ఎస్, అజయ్ కుమార్. అజయ్ కుమార్, సన్ ఆఫ్ వెంకటేశ్వర్లు, సన్న వెంకటేశ్వర్లు, నాదేళ్ల మండలం, విశాఖ డిస్టిక్. విశాఖపట్నం. ఏమండి? ఏంటి? వెంకటేశ్వర్ గారు ఇల్లు ఎక్కడండి? 50 రూపాయలు అవుద్ది. 50 రూపాయల? డీటెయిల్ గా చెప్పాలా వద్దా? సరే, ఇస్తలే పద. ఇదే బాబు అజయ్ చదువుకున్న స్కూలు. మా ఓడు బలే చదివేవాడండి. ఓసారి ఫస్ట్ వచ్చాడని పేపర్లో కూడా వేసారండి. ఆడు చదువులో జిల్లాకే ఫస్ట్ అండి. ఇదే బాబాడు ఇల్లు. ఇదా? అయితే ఆడు ఇప్పుడు ఇక్కడ లేడు. ఊరి చివరి పొలాల మధ్య కొత్త ఇల్లు కట్టుకుని వాళ్ళ అమ్మా నాన్నలతో అక్కడ ఉంటున్నాడు. మరి ముసలమ్మ? మొగుడుతో కాపురం చేసిన ఇల్లు వదలలేనని ఇక్కడే పడి ఉంటాను. సరే, ఆ ఇంటికి తీసుకెళ్ళి పద. నడు. Shruti. Still switched off, Dad. Okay. Relax. బాబు, గురుజావోలు ఎటువైపు? ఎవరు కావాలి? వెంకటేశ్వర్లు గారింటికి వెళ్ళాలి. చూపిస్తాను పదండి. రండి, ఆ కార్యక్రమం. రండి బాబు, ఇటే వెళ్ళాలి. అయ్యో అయ్యే వాళ్ళు కట్టుకున్న కొత్త ఇళ్ళు.
బాబు ఆడంటే ఆ ఇద్దరికి ప్రాణం అండి. ఇదిగో సారు, కొడుకు బాగా చదివేస్తాడు, వాళ్ళ బతుకులు బంగారం అయిపోతాయి అనుకుని ఉన్న పొలము పుట్ర ఇల్లు వాకిలి బొట్టు గోద అన్ని అమ్మేసి ఆయన విశాఖపట్నంలో ఇంజనీరింగ్ చేర్పిస్తే అదేదో అంటారా లవ్, అది చేసి సంకనాకపోయాడు. కొడుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు ఆ పిచ్చి మహారాజ్. ఆడితో పాటు పెళ్ళాన్ని పోగొట్టుకున్నాడు. చివరికి అలా పిచ్చోడైపోయాడు. తల్లిదండ్రుల ఆశల్ని ముక్కలు చేసి ఎలా ముడుచుకు పడుకున్నాడో చూడండి సార్. ఆడు కొడుకెలా బాబు. థూ! ఎలా చనిపోయాడయ్యా? మా నానా అజయ, ఏట్రా చెప్పా పెట్టుకుంటూ వచ్చేసావు? ఏమైందిరా? నాన్న అలా చూడొద్దు నాన్న. ఇంకెప్పుడు డబ్బులు అడగను నాన్న. ఇంకెప్పుడు అడగను. నాన్న, నేను తప్పు చేశానా? నేను తప్పు చేశానా? నిన్ను మోసం చేశానా? మోసం చేశాను. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను నాన్న. ఈ 4 సంవత్సరాల్లో నేను చదువుకున్న దానికన్నా కూడా ఆ అమ్మాయి వెనకాల తిరిగిందే ఎక్కువ నాన్న. ఆ అమ్మాయికి నేనంటే ఇష్టం లేదని చెప్పింది. చచ్చిపోదాం అనుకున్నాను, కానీ అమ్మ మీరు గుర్తొచ్చారు. 4 సంవత్సరాలు ప్రేమించిన ఆ అమ్మాయి కన్నా 25 సంవత్సరాలు నన్ను గుండెల్లో పెట్టి పెంచిన నా కన్న తల్లిదండ్రులే ముఖ్యమని తిరిగి వచ్చేసానా? నాన్న, నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పునానా? మిమ్మల్ని ఇద్దరిని కూలి నాలి చేసైనా బాగా చూసుకుంటానా? ఒక్కసారి క్షమించానని చెప్పునానా? బాగా చూసుకుంటానా? నన్ను అలా చూడక నానా. కానీ నేను ఇంజనీర్ని మాత్రం కాలేను నాన్న. ఇంజనీర్ని కాలేను నాన్న. ప్రేమ పిచ్చిలో పడి ప్రాణాలు పోగొట్టుకున్న చాలా మంది ఉన్నారు. కానీ నువ్వు ప్రేమించిన దానికంటే కన్నోళ్ళే గొప్పోళ్ళని తిరిగి వచ్చావు. అచ్చానరా నాకు, అచ్చాను. నువ్వు ఇంజనీర్ కాకపోయినా పర్లేదురా, మళ్ళీ వచ్చి మా ముందు నిలబడ్డా. రే, నా ఒంటు శక్తి ఉన్నంత వరకు నిన్ను పోషించుకుంటానురా. నువ్వు మా ఆస్తివిరా, ఆస్తివిరా కన్నా. ఇంటికి నేను పని చూసుకుని వస్తాం. బాధపడకు, నేను పని చూసుకుని వస్తాం. దేవుళ్ళ అంటే మీకు అన్యాయం చేశాను. ఎంత పెద్ద ద్రోహం చేశాను నాన్న. సారీ నాన్న, ఇంకెప్పుడు అలా చేయను నాన్న. మిమ్మల్ని బాగా చూసుకుంటాను. మీకు ఏ కష్టం రాకూడదు. నిలబడ్డాడు.
బాబు ఆడ అమ్మా నాన్న అండి క్షమించచ్చు, కానీ ఆ పైన ఒకడు కూర్చుని ఉన్నాడే ఆడు మాత్రం ఇండి క్షమించలేదు చూడండి. మీరెందుకమ్మా ఏడుస్తారు? ఇలాంటి డబ్బానా కొడుకు కోసం ఏడిస్తే మీ కన్నీళ్ళు వేస్తైపోతాయి. ఆడెవడో మహారాజు అప్పుడెప్పుడో ప్రేమ దోమ అని పెళ్ళని చచ్చిపోతే ప్రేమ గుర్తుగా గొప్ప సమాధి కట్టించాడంట. అలాగే ఈడు కూడా చదువు సంధ్య మానేసి ప్రేమ ప్రేమ అని తిరిగి ఈడు సమాధి ఈడే కట్టించుకున్నాడు. కానీ ఒక్కటి మాత్రం నిజం బాబు గారు, ఈ చుట్టుపక్కల 10 ఓళ్లలో చదువుకునే పిల్లలు ప్రేమ పేరు చెప్పి పాడైపోతుంటే వాళ్ళ అమ్మా నాన్న ఇక్కడికి తీసుకొచ్చి ఒరే ఎదవల్లారా చదువు మానేసి ప్రేమ దోమ అని తిరిగితే ఇలా అయిపోతారా కొడకల్లారా అని సమాధి చూపిస్తున్నారండి. ఈ ఒక్క దానికి మాత్రం బాగా ఉపయోగపడ్డాడండి నా కొడుకు.